సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమ బేతాల కథలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం మధ్య మధ్యలో. ఈరోజు ఏం కథ చెప్తున్నారు? పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి శ్మశానం లోపలికి నడిచి వెళ్ళాడు. అక్కడ వేళ్లాడుతున్న కళేబరాన్ని భుజానేసుకున్నాడు. దాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి భేతాళుడు మళ్ళీ కొత్త కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ మధ్య చెప్తున్నవన్నీ ఒరిజినల్సే, కల్పితాలు కాదు, మొదటి కథలు అన్నమాట ఇవి. ఇది కథా సరిత్సాగరంలోనే ఉన్నాయి ఈ కథలు. అయితే ఏం చెప్పాడంటే, పూర్వం తామ్రలిప్తి అనే నగరానికి సింహకేతు అని ఒక రాజుగారు ఉండేవాడు. చాలా గొప్ప పేరున్న రాజు. అయితే ఆ కాలంలో ఏమిటంటే రకరకాల వాళ్ళు క్షత్రియులు కొంతమంది ఆస్తులు పోగొట్టుకుని, పెద్దవాళ్ళని పోగొట్టుకుని, యువకులే మిగిలిపోయి అలా కొన్ని కుటుంబాలు ఉండేవి. క్షత్రియ యువకులందరినీ సైన్యంలో చేర్చుకునేవాళ్ళు. రాజసేవకి క్షత్రియులు ఉండేవాళ్ళు. అట్లా ఈ సింహకేతు దగ్గరికి సత్వశీలుడు అని ఒక కుర్రవాడు ఉద్యోగంలో చేరాడు. అయితే కొంచెం కష్టంగా ఉండేది ఆయన జీవితం. సరే, ఎక్కడ రాజుగారి దగ్గర కాపలా ఉండేవాడు. అయితే ఈ రాజుగారు ఏంటంటే కొంచెం ఆయనకి వేట మీద కొంచెం సరదా ఉంది. ఒకసారి వేటకెళ్ళారు. వేటకెళ్తే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రాజు గుర్రం మీద రాజు వెళ్తే కొంతమంది సైనికులు ఆయన వెనకాల వెళ్తారు. నడిచి పరిగెత్తి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవును, గుర్రంతో పాటు వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తారు. వాళ్ళకి అట్లాంటి ప్రాక్టీస్లు ఉంటాయన్నమాట. ఈ మన సత్వశీలుడు కార్పటికుడు అంటారు ఆ క్యారెక్టర్ని. ఆ కార్పటికుడుగా ఈయన వెనకాల పడి తిరుగుతుండేవాడు. రాజు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం, వాకిట్లో కాపలా ఉండటం. అయితే ఏమైంది, ఈ అడవిలోకి వెళ్తే ఒక పంది కనిపించింది వాళ్ళకి, పెద్దది అడవి పంది. దాన్ని తరుముతూ రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ వెళ్ళటంలో ఏమైందంటే కొంచెం పక్కకి తప్పిపోయాడు అనమాట. తప్పిపోతే మిగిలిన జనం అంతా వెనకబడిపోయారు. కానీ రాజు ఎక్కడుంటే అక్కడుండే అలవాటైన సత్వశీలుడు మాత్రం వెనకాల బయలుదేరాడు, పరిగెత్తాడు. రాజు ఎక్కడికో చేరాడు. తీరా అప్పుడు చూసుకున్నాడు, ఆ పంది ఏమో తప్పిపోయింది. ఇదేమిటి, నేను ఎక్కడికో వెళ్ళాను అసలు. వాళ్ళు ఏం చేశారంటే పటం తెప్పించుకునేవాళ్ళు ముందే. అడవి తాలూకు మొత్తం ఆనుపానులన్నీ తెలుసుకునేవాళ్ళు. తమకి తెలిసిన ఏ గుర్తులు ఇక్కడ లేవు. అప్పుడు అటు ఇటు చూస్తే తన వెనకాల పరిగెత్తుకొస్తున్నటువంటి సత్వశీలుడు కనపడ్డాడు. ఏమిటో, ఎంత ఓపికగా ఇంత దూరం పరిగెత్తుకొచ్చావా? నేను ఒళ్ళుపై తెలియకుండా వచ్చేసాను అంటే, దాని దేవుంది ప్రభు, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి ఏమన్నాడు. అయితే రాజు అన్నాడు, సరే చూడు, మన దాహం వేసేస్తుంది, గుర్రం కూడా అలసిపోయింది, చూడు ఏదైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో అంటే, ఇతను పొడుగాటి చెట్టు ఒకటి ఎక్కి దూరంగా చూసి అక్కడ ఒక ఏరుందని రాజుని నిదానంగా గుర్రం చేయించుకుని, గుర్రం కళ్ళెం పుచ్చుకొని అక్కడికి తీసుకెళ్ళాడు. రాజు దిగి కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగుతుంటే, ఈ గుర్రానికి దాని మీద ఉన్నవి అన్నీ తీసేసి దాన్ని బాగా రుద్ది, దాన్ని కొంచెం అలసట తీరాలి కదా, పరిగెత్తింది పాపం. సరే, దానికి కాస్త మంచినీళ్ళు తాగి కాస్త గడ్డి ఉన్న చోట కట్టేశాడు. కట్టేసి ఏం చేశాడు, రాజు కొద్దిగా రిలాక్స్ అవ్వగానే అతనికి ఉత్తరీయం కోసం అన్ని మంచి ఉసిరిక పళ్ళు ఉన్నాయట, ఉసిరికాయలు అనమాట. ఆ ఉసిరికాయలు ఇచ్చాడు రాజుకి తినడానికి. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటో, ఎక్కడ దొరికినాయి ఇవి నీకు అన్నాడు. ప్రభు, 10 సంవత్సరాలుగా మీ సేవలో ఉంటూ నేను ఇవి తినే బతుకుతున్నాను, రోజు నేను ఉసిరికాయలే తింటాను అని చెప్పేసరికి రాజుకు బాధేసింది. ఏమిటి, నా సేవలో నిత్యం ఉండేవాడు ఉసిరికాయలు తిని బతకాలా? ఆహారం లేదా? వాడికి ఆహారం పెట్టలేదా నేను? అక్కడ బోళ్ళంతమంది ఉంటారు, వాళ్ళతో పాటు వీడు ఉన్నాడు. అది ఒక వ్రతంలాగా ఉసిరికాయలు తింటూ రాజసేవ చేస్తున్నాడు. ఆయనకి చాలా కష్టంతో వచ్చింది. 2 ఉసిరి పళ్ళు చక్కటివి తీసుకున్నట్టు అతను బతిమలాడాడు, తినండి తినండి, ఆహారం లేకపోతే ఎలా ఉంటారు ప్రభు అని. ఉసిరికాయలు తిని మంచినీళ్ళు తాగాడు. నీళ్ళు తాగేసరికి ఉసిరికాయలు తింటే ఒక తెల్ల తీపి ఆహ్లాదకరమైన భావన వస్తుంది. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ ఉసిరికాయలు ఇచ్చాడు, ఇట్లా ఆహారం దొరకదు, మనిషి సంచారం లేని చోట నుంచి నాకు ఇట్లా ఆహారం ఇచ్చాడు, వీడిని బాగా చూసుకోవాలనుకున్నాడు రాజు. సరే, కార్పెటికర్ ఏం చేశాడు, రాజు గుర్రము ఇద్దరు అలసట తీరిపోయాక ఈయన మా చెట్టు మీద ఇంకో చెట్టు ఎక్కి చూసి ఏ పక్కన ఉన్నారో గమనించి ఆ పక్కకి రాజుని నిదానంగా తీసుకెళ్ళిపోయాడు. మొత్తం వాళ్ళ పరిజనం అంతా కలుసుకుని ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత ఏం చేశాడు రాజుగారు, ఈ సత్వశీలుణ్ణి ఒక మంచి పదవిలో తన తాలూకు అనువర్తిగా ఉండేలాగా, అంటే అంగరక్షకుడు, అతనికి ఇవ్వాల్సిన ఇల్లు వాకిలి అన్ని ధనకనక వస్తు వాహనాలన్నీ ఏర్పరిచాడు సత్వశీలుడికి. తనతో సమానంగా, అంటే తన అంగరక్షకులందరికీ పెద్ద పోస్ట్ కదా అంగరక్షకుడు అంటే, బాడీ గార్డు. ఆ పోస్ట్లో పెట్టి చక్కగా ఇల్లు వాకిలన్నీ ఏర్పరిచి, పాత బట్టలు కట్టుకోవద్దు, ఇట్లా ఉండద్దు, నువ్వు శుభ్రంగా ఆహారం తినాలి, నాతో ఉండాలని చెప్పి ఆయన ఒక మంచి పోస్ట్లో పెట్టాడు. సత్వశీలుడు బాగా ఉండేవాడు. కొన్నాళ్ళు అయ్యాక రాజు కూడా యువకుడే, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాదు, 30 ఏళ్ళు ఉంటాయి, అతనుకో 30, ఈయనకో 30 ఉంటాయి. ఈ సత్వశీలుడు ఏమన్నాడు, ఇలా ఉంటుండేవాడు.
రాజుగారికి సింహళ దేశపు రాజకుమార్తెని వివాహం చేసుకోవాలని తలంపు వచ్చింది. అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, సత్వశీలుణ్ణి నువ్వు వెళ్ళి సింహళ దేశపు రాజుగారిని నాకు పిల్లని ఇవ్వమని అడగటానికి వెళ్ళమన్నాడు. ఈ పంపించేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పెళ్లి కూతురికి ఇవ్వడానికి బోల్డని సామాన్లు, బహుమతులు, అక్కడి నుంచి రాజుగారికి సమర్పించడానికి కానుకలు, తర్వాత ముహూర్తం పెట్టడానికి, జాతకాలు చూడడానికి కొంతమంది బ్రాహ్మణ సమూహం, కొంత సైనికులు, అవన్నీ ఇచ్చి ఒక పడవ, ఒక నావ ఎక్కించి పంపించారు. సింహళ దేశానికి వెళ్ళాలంటే సముద్రం మీద వెళ్ళాలి కదా. సత్వశీలుడు కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, సముద్రంలో వెళ్తూ ఉంటే సడన్గా ఒక చోట ఒక పెద్ద ధ్వజస్తంభం లాంటిది లేచి వచ్చింది పైకి, సముద్రం నుంచి, బంగారంది. అక్కడ ఒక నగరం ఉంది ఆ సముద్రంలో. దానికి పైన చక్కగా జెండాలు వేలాడుతున్నాయి, బంగారపు రంగు స్తంభం. ఈ స్తంభం వచ్చింది, ఏదో అడ్డం వచ్చింది. పడవవాడు ఏం చేస్తాడు, ఈ షిప్లో ఉండేవాడు పక్కకి తీసి తప్పించుకుంటాడు. ఆ సమయంలోనే విపరీతంగా గాలివాన వచ్చినాయి, తప్పించుకోలేకపోయారు. ఈ గాలివాన అటుకొట్టి ఇటుకొట్టి వెళ్ళి ఆ బంగారపు ధ్వజస్తంభం వచ్చింది చూసావా, దానికేసి ఈ పడవని కొట్టేసింది గాలి. వీళ్ళు ఆపలేకపోయారు. కొట్టేసేసరికి ఇతనేమనుకున్నాడు, సత్వశీలుడు ఒక ఉద్రేకానికి లోనయ్యి సముద్రుడు ఇలా దుర్మార్గుడుగా వ్యవహరిస్తున్నాడు, వీడు అంతు చూడాలి. ఈ బ్రాహ్మలంతా చండసింహుడిని, ఆయన ఉన్నాడు కదా రాజుగారు, సింహకేతువు చండసింహుడు అనుకుంటా ఆయన పేరు, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సింహకేతు అనే పెట్టుకుందాం, ఇదే మార్చుకుంది పర్వాలేదు. చండసింహుడు సింహకేతువు 2 పేర్లు కన్ఫ్యూజ్ అయ్యి నేను అది చెప్తున్నాను, కానీ సింహకేతు అనే చెప్పుకుంది. ఆ రాజుని ఎల్ కోసం, అయ్యో రాజా ఎక్కడున్నావు, మమ్మల్ని రక్షించని బ్రాహ్మలందరూ అరుస్తున్నారు. మరి కష్టంలో ఉన్నప్పుడు రాజే కదా రక్షించాల్సింది. అరుస్తుండేసరికి ఇతనేమనుకున్నాడు, అయ్యో రాజుకు ప్రతినిధిగా కదా నేనున్నాను, నేను కదా రక్షించాలని ఏం చేశాడు, ఉత్తరం గట్టిగా బిగించి సముద్రంలో దూకేశాడు. సముద్రుడి అంతు చూడ్డానికి ఒక ఒళ్ళు తెలియని వీరావేశంలో. అయితే ఈ స్తంభానికి తగిలిన పడవ ఢామ్మని పగిలి ఆ పడవలో ఉన్న వాళ్ళంతా నీళ్ళలో మునిగిపోయారు. ఈ వెళ్ళిన సత్వశీలుడు ఎట్లా వెళ్ళాడంటే ఈ స్తంభం పట్టుకుని కిందకి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా ఒక పెద్ద మహానగరం కనపడింది. అక్కడ పెద్ద ఉద్యానవనం, ఆడవాళ్ళు కనిపిస్తున్నారు బాగా. అలా లోపలికి వెళ్ళాడు. సముద్రుడు కనపడలే ఇతనికి, ఏదో నగరం కనిపిస్తుంది, ఆడవాళ్ళు కూడా కనిపిస్తున్నారు లోపల, ఎవరో చాలా అందగత్తెలు. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే ఓ ఉద్యానవనం అయిపోయి ఒక పెద్ద అంతఃపురం లాంటిది కనపడింది. అందులోకి వెళ్ళేసరికల్లా అక్కడ ఉంది మహాసౌందర్యవతి అయిన ఒక స్త్రీ కనిపించింది. అప్పటిదాకా ఎప్పుడు స్త్రీ ఆలోచనలు లేనివాడు ఆ అమ్మాయిని చూడగానే మైమరిచిపోయాడు. ఇతను నోరు తెచ్చుకుని ఆవిడకేసి చూస్తూ ఉండిపోయాడు. సరే వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా చెలికత్తెలు, వాళ్ళంతా అన్నారు, ఏమిటి మీరు మా అమ్మగారు మిమ్మల్ని చూసింది, సరే మీరు ఆవిడతోటి స్నేహం చేద్దరు కానీ చక్కగా స్నానం అది చేసి వద్దురు కానీ అని లేవదీసి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఇంక అసలు మైమరిచిపోయాడు. ఆవిడ నాతో స్నేహం చేయడానికి, నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని భావించాడు. ఆమెకేసే అట్లా చూస్తూ మొత్తానికి వీళ్ళు ఏం చేశారు, అటు ఇటు తిప్పి ఒక దిగుడు బావిలోకి దించారు స్నానం చేయమని. ఆ దిగుడు బావిలోకి దిగేసరికి ఎక్కడ తేలేడు ఇతను, దిగ్గానే నీళ్ళల్లోకి మునిగేసరికి స్నానం చేయలే. ఈ మునిగిన వాడు ఆ సింహకేతు తాలూకు అంతఃపురం ఉందా, దాని ఉద్యానవనంలో ఉన్న ఒక చెరువులో తేలేడు. పైకి లేచేసరికల్లా అక్కడ లేడు, సముద్రంలో లేడు. ఆయన వచ్చి తమ అంతఃపురంలోనే, తమ ఊళ్ళోనే, తమ రాజుగారి అంతఃపురంలో ఉన్న ఒక సరోవరం లాంటిది ఒకటి ఉంది, ఇది ఉంటుంది కదా స్విమ్మింగ్ పూల్, అందులో తేలేడు. ఆ నీళ్ళలోంచి పైకి వచ్చిన వాడిని చూసి అంతఃపుర రక్షకులు తెలబోయారు, ఇదేమిటి సత్వశీలుడు ఇక్కడికి వచ్చాడని. లేవదీశారు, చచ్చిపోయి ఉన్నాడు ఆయన. అక్కడ ఏమనుకున్నాడు, ఆ నీళ్ళలో మునిగి స్నానం చేసి చక్కగా అలంకరించుకుని పోయి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ లోపల రాజుగారిని పిలుచుకొచ్చారు. రాజుగారు హుటాహుట్టిన వచ్చాడు. సత్వశీలుడు అంటే ఆయనకు చాలా ఇష్టం కదా. ఏమిటో ఆయన ఇలా అయ్యావు, ఏం జరిగింది అంటే అప్పుడు ఈయన దుఃఖపడుతూ, నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదు, అక్కడ ఇట్లా జరిగింది, నేను ఆ సముద్రంలోకి దిగాను, అక్కడ ఒక మహాసౌందర్యత కనపడింది, ఆమె మీద నాకు మనసైంది, ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, వాళ్ళు ఏం చేశారు, నన్ను మోసం చేసి ఆ నీళ్ళలో ముంచారు, నేను ఇక్కడికి వచ్చానండి అన్నాడు. అనేసరికి రాజు అనుకున్నాడు, అదేమిటి, సింహళ దేశాన్ని పక్కకు పెట్టు, నువ్వెవరిని వలచావో ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలి నేను, అంతే, ఇక రెండో ఆలోచన లేదు, పద వెళ్దామని మళ్ళీ కాస్త తేరుకోగానే పడవెక్కించి బయలుదేరి తీసాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అది ధ్వజస్తంభం కనపడిందో అక్కడికి వెళ్ళారు. ధ్వజస్తంభం కనపడంగానే సత్వశీలుడు రాజు ఇద్దరు దూకేశారు సముద్రంలోకి. ఇద్దరు దూకేశారు కదా. సత్వశీలుడు ఏమిటి, ఒక రాజు దగ్గర పనిచేసేవాడు, పుటకకి క్షత్రియుడే కానీ రాచరికం లేదు. బెబ్బేలు ఎత్తిపోయాడు అతని జనాన్ని చూసి.
హుందాగా ప్రవర్తించడం రాలా అతనికి. రాజు సింహకేతు గొప్ప రాజు, చాలా పెద్ద సామ్రాజ్యం ఉంది. ఇంకొక రాజకుమార్తెని పెళ్లి చేసుకోవడం కోసం కొన్ని వేల కోట్ల కానుకలు ఇచ్చి పంపగలిగేంత సత్తా ఉన్నవాడు. ఆయనవి పద్ధతులు వేరేగా ఉంటాయి కదా జనరల్. అంతేగా, అది హ్యాండిల్ చేసేవాడి విధానం వేరే ఉంటుంది. ఈ నీళ్ళలోకి దిగేసరికల్లా ఇది కనపడింది, సామ్రాజ్యం లాగా ఉంది, ఏదో కోట, ఒక ఇది, చాలామంది ఆడవాళ్ళు గీడవాళ్ళు అంతా కనపడ్డారు. ఈ మెతగ్గా సామాన్యంగా నడిచేస్తున్న సత్వశీలుడితో పాటు మంచి గంభీరంగా నడుస్తున్న రాజుగారు కూడా కనపడ్డాడు. వాళ్ళంతా కొంత దగ్గరకు వచ్చారు. అయ్యా మీరు చాలా గొప్పవాళ్ళు అని ఏదో చేయవను, మీరు ఇవేమి చేయక్కర్లేదు, నాకు ఏ మర్యాదలు అక్కర్లేదన్నాడు. సరే, అక్కడి నుంచి ఆ అమ్మాయి కూడా కనపడింది. ఏ అమ్మాయినైతే ఇతను చూశాడు ఆ అమ్మాయి, మిమ్మల్ని మీరు చాలా ఈయన తాలూకు పద్ధతి చూస్తేనే ఆవిడకి తెలిసిపోయింది ఇతను రాజు అనే సంగతి తెలుస్తోంది. ఆయన్ని గౌరవించడానికి ఆవిడే ముందుకొచ్చింది. ఏ గౌరవాన్ని అతను తీసుకోలే. మీకు వ్యక్తుల్ని గౌరవించడం రాదు, మీరిచ్చే గౌరవం నాకు అక్కర్లేదు, మా వాడు మనసు పోగొట్టుకున్నాడు ఇక్కడ, అది ఎక్కడుందో వెతకడానికి వచ్చాను నేను అన్నాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏం చేసింది, ఇదంతా చూశారు కదా ఈ పురం, ఇదంతా కాలనేమి అనే రాక్షస రాజు కుమార్తెని నేను, ఈ సామ్రాజ్యాన్ని మా నాన్న నాకు ఇచ్చాడు, నన్ను ఇక్కడ ఉంచాడు, అవివాహితని నేనని చెప్పి ఇది చూశారు కదా, నాది ఇంకొక సామ్రాజ్యం ఉంది, అది చూపిస్తాను అనేసరికల్లా ఈయన అన్నాడు, ఏముంది అందులో ముంచి మమ్మల్ని మా ఊళ్ళో తేలుస్తావు, నువ్వు చేసావు కదా సత్వశీలుని అంటే. ఆవిడ కాదు నేను అట్లా చేయను, నేను మీకు చూపిస్తాను రండి అని చెప్పి ఒక చెరువు దాకా, ఏ బావిలో అయితే ఇతన్ని ముంచారో అక్కడికి తీసుకెళ్ళి చేతులు తట్టేశారు కదా, అది ఒక తలుపులాగా ఓపెన్ అయింది. ఆయన అయితే నీళ్ళలో మునిగాడు, రాజుగారు మునగల. తలుపు తీస్తే అది ఇంకా మహాపెద్ద సామ్రాజ్యం, అంతా బంగారు చెట్లు, పువ్వులు, కాయలు ఎన్నున్నాయో, ఎన్నో ఉన్నాయి. అప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే, నా తండ్రి ఇవన్నీ సృష్టించి నాకు ఇచ్చాడు, నువ్వు నా రెండవ తండ్రివి, నీ వల్లే ఈ రెండో సామ్రాజ్యం తలుపు తీశాను నేను, ఇప్పటిదాకా తలుపు తెరిచి చూడలా, నీకు చూపించడం కోసమే తీశాను. ఎవరిని? రాజుకు చెప్పిందనమాట. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను, నువ్వే నా తండ్రివి, నువ్వేం చేయమంటే అది చేస్తా, వివాహం కోసం నన్ను ఇక్కడ ఉంచాడు మా నాన్న, నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఆ అమ్మాయి ఎందుకు అట్లా ప్రవర్తించింది, ఆయన ఏ గౌరవాన్ని స్వీకరించకుండా తన హుందాతనాన్ని తను నిలబెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఇందాక ముందు వచ్చిన సత్వశీలుడు ఏం చేశాడు, అతను తెల్లబోయాడు, ఈ అమ్మాయిని చూసి లొంగిపోయాడు. ఈయన లొంగేలాగా లేడు, గంభీరంగా ఉన్నాడు. అందుకని ఈ మాట చెప్పేసరికల్లా ఆయన అన్నాడు, అమ్మ ఈ సత్వశీలుడు ఉన్నాడు కదా, తను చాలా ఉత్తముడు, అతని కోరిక తీర్చడానికి, అతని మనసు తీర్చడానికే నేను ఇక్కడికి వచ్చా, ఇతన్ని వివాహం చేసుకో, నీ సామ్రాజ్యానికి అతన్ని రాజును చేసుకో అని చెప్పేసరికల్లా అమ్మాయి ఒప్పుకుని సత్వశీలుడిని పెళ్లి చేసుకుంది. సత్వశీలుడు అక్కడే ఉండిపోయాడు. రాజుని సగౌరవంగా మళ్ళీ వాళ్లే పడవెక్కించారు. రాజుగారు తిరిగి వచ్చేసాడు, సింహళ దేశం వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కథ పరిసమాప్తం. ఇప్పుడు బేతాళుడు ఈ కథ చెప్పాడు కదా, సత్వశీలుడు రాజు వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన సత్వం కలిగిన వాడు, ఎవడు ధీరోదాత్తుడు నువ్వు చెప్పమన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్గా తోస్తోంది? నాకైతే సత్వశీలుడనే అనిపిస్తుంది. నీకు కూడా? అంటే నువ్వు విక్రమార్కుడు లెవెల్లోకి వచ్చేసావు. ఎందుకంటే పట్టు వదలకుండా మళ్ళీ రాజుని తీసుకొని వెళ్ళి అమ్మాయిని వరించి. నీకు ఈ పాయింట్ చెప్తున్నావు నువ్వు, రాజుగారు చెప్పిన పాయింట్ చెప్తాను. ఇప్పుడు సత్వశీలుడే గొప్పవాడని చెప్పేశాం. సత్వశీలుడు ఎందుకు గొప్పవాడయ్యాడో రాజు ఈయన మన విక్రమార్కుడు. ఇప్పుడు బేతాళుడు అడిగాడు, వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేటో చెప్పమని. సత్వశీలుడే గ్రేట్. ఎందుకంటే సత్వశీలుడు ఏం చేశాడు, కొంతమంది బ్రాహ్మణులతోటి రాజుగారికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాడు. కింద ఏ ప్రమాదం ఉందో ఏముందో తెలియకుండా కేవలం తన రాజుకు చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో దూకేశాడు. తర్వాత తన అమ్మాయిని చూసి మెత్తపడిపోయాడు, అమ్మాయి కోసం మళ్ళీ వచ్చాడు, అది వేరే కథ. రాజు కూడా దూకాడు. రాజు కూడా తన ధీరోదాత్తంగా ఉండటం రాజు తాలూకు సహజమైన లక్షణం. సత్వశీలుడికి సాయం చేయడానికి వచ్చాడు. నీ దగ్గర నువ్వు ఇచ్చిన 2 ఉసిరిక పళ్ళ తాలూకు దీన్ని రుణాన్ని నేను తీర్చుకున్నానని చెప్పాడు రాజు. అతని లక్షణం అది, కానీ సత్వశీలుడి లక్షణం అది కాదు. కేవలం తన రాజుకి చెడ్డ పేరు రాకూడదని తన ఈ ప్రయత్నం చేశాడు, సముద్రంలో దూకేశాడు. ఆ దూకిన సత్వశీలుడే గ్రేట్. అందుకని ఆ మాట చెప్పే రాజుగారు ఆ అమ్మాయిని పెళ్లి కొప్పించి పెళ్లి చేసేశాడు అని చెప్పంగానే బేతాళుడు అన్నాడు, రాజా చాలా గొప్ప సంగతి చెప్పావు, అక్షరాల నిజం, సత్వశీలుడు చాలా గొప్పవాడు, అందుకనే అతనికి పాతాళ సామ్రాజ్యానికి రాజు అయ్యే అవకాశం వచ్చింది.
రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకుని రాజు అయిపోయాడు అతను గొప్పతనం వల్లే. కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను పోతున్నా అని శవంతో సహా భయతాళుడు మాయమైపోయాడు. మళ్ళీ విక్రమార్కుడు వెనుదిరిగి శ్మశానంలోకి నడవటం మొదలుపెట్టాడు. వచ్చే భాగంలో ఇంకో కొత్త కథను తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.